సరే ఇదేంటి మేడం మనీ మేడం లేదు ఇవ్వను ఇంత ముద్దుగున్నారు మీ బుగ్గలు మంచిగా ఉన్నాయి క్యూట్గా నీళ్ళు తాగుతావా ఏమన్నా తిన్నావా అని చెప్పి అడిగినావా జరా హాట్ అన్నారు కదా పోలీసులో పెట్టి బొక్కలు పెట్టి ఉంచమంటావా నిజంగా ఐ లవ్ యూ మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే అంటే సీరియస్ ఉన్నారా కొంచెం నవ్విద్దామని చెప్పి ఎడిగో మేడం మనీ మేడం లేదు ఇవ్వను చాలా ఎక్కువ చేసావు మేడం ఎక్కువ ఏం చేసినా మేడం ఉన్నదే చెప్పినా మీరు నిజంగా అందంగా ఉన్నారు కదా తప్ప అబద్ధం రాదు మేడం చెప్పడం కాదు. నో థాట్ నథింగ్, వెళ్ళిపోయింది, అయిపోయింది. నీకు మనీ ఇవ్వడం లేదు, నేను ఏమి ఇవ్వడం లేదు. అండ్ రిటర్న్ నేను నీ పైన కంప్లైంట్ చేస్తాను. మేడం కంప్లైంట్ ఎందుకు కాదు, ఒక్క నిమిషం మేడం కంప్లైంట్ ఎందుకు చేస్తారు మేడం? సీరియస్ ఇంత ముద్దుగున్నారు కంప్లైంట్ కాదు మేడం. మీరు అట్లా చూస్తుంటే నిజంగా సీరియస్ నవ్విస్తున్నా మేడం. అట్లా మీ బుగ్గలు మంచిగా ఉన్నాయి క్యూట్గా ఓకే ఫైనల్లీ క్షమిస్తున్నాం. తొందరగా దిగు, పేమెంట్ చేయు. చలో నికలా మేడం. అట్లా ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి మేడం. మీరు రెస్పెక్ట్ ఇవ్వాలంటే అది ఎర్న్ చేయాలి. నువ్వు ఇలా చేస్తే రెస్పెక్ట్ అర్న్ అంటే పైసలు పెట్టి ఉండాలి. మేము అర్న్ చేసే అవసరం లేదు. ఇలా కాదు మాట్లాడే మేడం, రెస్పెక్ట్ ఒక మనిషి అర్న్ చేసే అవసరం లేదు మేడం. ఆటోమేటిక్ లైక్ బిహేవియర్ తో వస్తుంది. లిజన్, హాఫ్ అన్ అవర్కి పైగా నుండి నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఏం తిట్టకుండా నీట్గా మాట్లాడి నువ్వు మాట్లాడే ప్రతిదానికి రెస్పాన్స్ ఇచ్చి థ్యాంక్ యూ మేడం, సో స్వీట్ ఆఫ్ యూ. అంటే అంత మంచి ఎవరైనా కష్టం అని ఇలా వెయిట్ చేపిస్తారా? ఒకటి చెప్పు, ఇదే నా పద్ధతి. మీరు నా ఏంజల్ మేడం. మిమ్మల్ని చూసి ఎలా ఇచ్చారబ్బా జాబ్? మీలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారబ్బా జాబ్? నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటారు కదా మేడం, అందుకనే ఇస్తారు. అంటే అందంగా ఉంటారు కదా అంటున్నా అట్లా అని. నీకు ఇలా కాదు, నీ పని చెప్తాను అన్నయ్య. మేడం మెల్లగా మేడం ఎందుకు కొడుతున్నారు మేడం? నీకు ఇలా కాదు. ఏంటి నువ్వు చేసే ఏషాలు ఏంటి? హాఫ్ అన్ అవర్కి పైగా అవుతుంది. ఇలా కాదు, అన్నయ్య పట్టుకుని వచ్చేస్తాను. అన్నయ్య కొంచెం చూడు, వీడి గోల్ ఏంటో చూడు. వచ్చినప్పుడు మేడం వీడిగిడి ఎందుకు మాట్లాడుతున్నారు మేడం? బ్రో ఏమైంది బ్రో? ఏంగా హాఫ్ అన్ అవర్కి పైగా అవుతుంది. ఫుడ్ ఇచ్చాడు, పే చేస్తానంటే స్కానర్ అంటే ఏదో చూపిస్తున్నాడు. ఏదో చూపించలేదు మేడం. మళ్ళీ మీరు మా అన్న మళ్ళీ షాక్ కాగల. 3 months నుంచి ఫాలో అవుతున్నాడంట. సిజు కుక్క పేరు చెప్తున్నాడు, నెల్లె జిమ్ చెప్తున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అప్పటి నుండి. ఐ లవ్ యూ చెప్పలేవురా నేను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎంత ఏంటి నువ్వేంటి అంత సైలెంట్ గా ఉంటావు? మాట్లాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెప్పు బ్రో ఫైనల్ గా మీరు మరి నేను ఎందుకు నవ్వుతున్నారు? అంటే ఐ లవ్ యూ చెప్పినా అంటే ఆమె అన్ని చెప్పినా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంది ఐ లవ్ యూ అని చెప్పి. అంటే మరి నేను హ్యాండ్సమ్ ఉంటే మాత్రం ప్రపోజ్ చేయ బ్రో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అట్లా చెప్పలేదు అంటే నేను నాన్న నమ్మట్లేదు, ఆయన నమ్ముతున్నాను. నేను పిచ్చిదాన్ని ఇక్కడ. కరెక్టే. నిజంగా పిచ్చిదా మాట్లాడే చెప్తున్నా, ఎక్కువ మాట్లాడకు, అస్సలు బాగోదు. క్యూట్గా అట్లా కూడా ఒక అర్థమవుతుందా? ఇదే అప్పటి నుండి ఇదే. నేను సీరియస్ అవడం క్యూట్ అని చెప్పి కాదురా. చెప్పాలి నువ్వు ఇప్పటికే చెప్పు తీసుకొచ్చాను అనుకున్నా.
అంటే ఎదురవుతున్నారు ఇద్దరు. చెప్పు ఏం సీరియస్ సిచ్యువేషన్ నేను పిలుచుకొస్తే నవ్వుతావేంటి ఈయనని చూసి? ఈయన చూసి నువ్వే చెప్పు బ్రో ఇక. అంటే డెలివరీ కూడా చులకర అయిపోతుందా ఇది నాకు అర్థం కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుంది తెలుసా, సమ్మర్ అయినా వాన. రైట్ లేదు. ఏంటి డెలివరీ బాయ్ తో నీది ఏంటి? హలో మేడం, ఏంటి ఇదేంటి? కస్టమర్స్ ఇలా బిహేవ్ చేస్తారా? ఇదేంటి ఇదేంటి? ఒక్క నిమిషం ఎందుకు కొడుతున్నారు మేడం? ఒక్క కొరడం ఏంటి? నిమిషం డెలివరీ బాయ్ అని చెప్పి అట్లా చీప్ గా తీసుకోవడం వీడియో వాడి అనగానే మేడం అర్థమవుతుందా? డెలివరీ బాయ్స్ అందరినీ తీయట్లే, నిన్న ఒక్కనే తీస్తున్నా. మీరు దాంట్లో అనగానే అర్థమైందా? ఏంటనకు మీరు అంత చీప్ గా తీసుకోవడం మా కష్టం. అరే ఏంది? అరే ఏదో మాట్లాడని అవసరమా ఇప్పుడు? కాదు మేడం, మీరు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అర్థమవుతుందా మేడం? ఇటు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి అరే జర ఇవ్వాలంటే ఇలా అంటున్నాడు. అరే జర ఇవ్వాలంటే ఇలా అంటున్నాడు. ఇలా అంటున్నాడు. ఓ హీరోయిన్ జర గ్యాప్ అని నన్ను నాకు మాట్లాడండి జర. నేను ఏమంటున్నా అంటే మీరు అట్లా మాట్లాడుతారు, అట్లా మాట్లాడకండి తప్పు అర్థమవుతుంది. డెలివరీ బాయ్ కన్నా రెస్పెక్ట్ అండి. మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడతాం అర్థమవుతున్నా. ఏ ఆర్డర్ ఎంత దూరం ఉన్నాను కష్టపడి మీకు అనుకుంటు సరౌండింగ్ 5 కిలోమీటర్లు ఒక ఆర్డర్ ఇస్తారు అనుకుంటారు కానీ ఆర్డర్ కోసం ఎంత వెయిట్ చేస్తాం తెలుసా? ఎండైనా వానైనా వరదైనా కానీ మేము మీకు ఆర్డర్ డెలివరీ ఆన్ టైం ఇస్తాము. అట్లాంటిది మీరు బయట మీరు 4th ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ దాకా ఉన్నా పైకి ఎక్కుతాం. లిఫ్ట్ పని చేయకపోయినా పైకి వస్తాం. అంత కష్టపడతాం మేడం. మేము వచ్చినా ఎవరన్నా మంచిగా అడిగిరు అప్పటి నుంచి మాట్లాడుతున్నా నవ్వుతున్నాం మదాకడుతున్నాను. ఒక్కసారి నీళ్ళు తాగుతావా ఏమన్నా తిన్నావా అని చెప్పి అడిగినావా? ఇప్పుడే సమ్మర్ అంత టైంకి వాల్యూ ఉంటే అప్పటి నుండి ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటుండవు. సో దానికి అర్థం ఏం తెలుసా? యాక్చువల్లీ మేము ఏంటంటే మీ ఓడో చేసిన నా ఫ్రెండ్ అనమాట, నేను డెలివరీ కాదు. సో దానికోసం వచ్చి మేము ప్రాంక్ చేయించాను. కెమెరా బొక్కలు ఉంది మీకు దండం పెడతా, ఒకసారి కెమెరా చూడండి సరేనా? జర ఆపేసారు డెలివరీ బాయ్ జర ఇజ్జత్ కెమెరా నిన్ను దన్నాలి అందమే నన్ను అసలు ఫ్రెండ్ తోటి కలిపి ఇదా చేయడం. మేడం ఓకేనా మేడం? హాయ్ ఐఎమ్ సూరజ్. అమ్మ ఆఖరికి చేతి ఇచ్చింది. ప్లీజ్ రెస్పెక్ట్ డెలివరీ బాయ్స్ మేడం. సో ఇది పక్క పెడితే యాక్చువల్లీ మేము ప్రాంక్ చేయించింది అనమాట. వీడు నా ఫ్రెండ్, నేను డెలివరీ బాయ్ కాదు. సో బయట డెలివరీ పర్సన్ ఆపేసిన వాడికి ఇప్పుడు నేను వెళ్ళి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పి వానికి సారీ చెప్పి రావాలా. నేను యాక్చువల్లీ 2 నిమిషాలు 10 నిమిషాలు అయిపోకూడదాం అనుకున్నా కానీ మీరు అంటే 2 నిమిషాలు 10 నిమిషాలు అయిపోకూడదాం అనుకున్నా కానీ మీరు అట్లా సీరియస్ అయిపోయి నాకు గజగజ జోన్కిందే. వీడు రాలనుకున్నా యాక్చువల్లీ నేను రాను అంటాడు ఫోన్లో కూడా అదే అంటుండు. థ్యాంక్స్ బ్రో చాలా కవర్ చేసావు. సో యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ సారీ, మనం తప్పుగా మాట్లాడితే నిజంగా సారీ బ్రో. సో అరే ఏ వీడియో కదా మిమ్మల్ని పర్మిషన్ అడదాం అనుకుంటున్నా. ఈ వీడియో పెట్టుకోవచ్చా అని చిన్న రిక్వెస్ట్. ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పరా? సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎంతో మెచ్యూరిటీ చూపించినందుకు. అండ్ లైక్ అంత ఫ్లడింగ్ చేసి మాట్లాడినా కానీ లైక్ మీరు ఒక న్యాచురల్గా లైక్ మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ ఏమైనా తప్పు మాట్లాడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళని చెప్పండి. హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వారు. వారు కాదు వాళ్ళ తెలుగు వాళ్ళ. హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ. దిస్ ఇస్ సూరజ్. సూపర్ మేడం. మేడం అంటే లైక్ మీరు ఇంత కామెడీ చేస్తారా మేడం? శివాని గారు కదా. ఓకే గైస్, సో సీ నెక్స్ట్ వీడియో. బాయ్.